అంటే ఏ స్థాయి అయిపోయింది చూడండి మనకి. అంటే ప్రత్యర్థులను ఎవరైనా తిడితే వీళ్ళకి ఎంజాయ్, పైగా వీళ్ళు మేధావులుగా చలామణి అవుతున్నారు. సో ఈ స్థాయిలో ఒక డబుల్ స్టాండర్డ్ అనేది కనబడుతుంది. అంటే వైసీపీ వాళ్ళనేమో వీళ్ళు వేధిస్తూ, తమవాడేమో నీచంగా చెప్తే అతన్ని అరెస్ట్ చేయాలన్న పరిస్థితిని క్రియేట్ చేయగలిగింది సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా. ఎందుకంటే పెద్ద ఎత్తున దీన్ని ఎక్స్పోజ్ చేశారు. కొన్ని వందల వేల పోస్టులు పెట్టారు దీని మీద, ఇతను వీడియో చేశారు. దాంతో ఇతను కూడా భయపడి సారీ చెప్పాడు. సారీ చెప్పినా కూడా కేసు పెట్టాలి కదా, ఎందుకంటే కోసాని కూడా సారీ చెప్పి నేను అసలు రాజకీయాల నుంచి విరమిస్తున్నానని వెళ్ళిపోయిన వాడిని పట్టుకొచ్చారుగా జైల్లో, అతన్ని హింసించారుగా జైళ్ళల్లో తిప్పి కేసులు పెట్టి, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారుగా. అట్లాగా చాలామందిని చేశారు కదా, మీ వాడిని మాత్రం ఎందుకు చేయట్లేదని అంటే దాంతో అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సో ఈ చేబ్రోలు కిరణ్ మీద ఇప్పుడు ఒక కొత్త డ్రామా స్టార్ట్ అయింది. అదేంటంటే వీళ్ళ ఫ్యామిలీ ఎంత కష్టాల్లో ఉన్నారు, వీళ్ళ ఫ్యామిలీ అదే సినిమా కథ. అంటే మంచం పట్టిన నాన్న, జబ్బుతో పడుకున్న తల్లి, ఇలాంటి ఒక సినిమా, పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా కథని తీసుకొచ్చి ఇతనికి మనం హెల్ప్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఒక పెద్ద ఉద్యమమే మొదలుపెట్టారు. ఇతనికి హెల్ప్ చేయడానికి, ఇతని మీద సానుభూతి క్రియేట్ చేయడానికి పెద్ద ఉద్యమం మొదలుపెట్టి ఎన్ఆర్ఐ నుంచి నాకు తెలిసి వేణు చెంచు అనే పేరు, ఐసిఐసిఐ ఆ పేరుతో ఒక స్క్రీన్ షాట్ ఉంది. అందులో ₹1,00,000 వీళ్ళ మదర్ మిసెస్ వెంకటరత్నమ్మ ఎస్బీఐ అకౌంట్కి వెళ్ళింది. ఈ మదర్ అకౌంట్ని కూడా షేర్ చేశారు. మదర్ యొక్క పాస్బుక్ను కూడా పేజీని షేర్ చేసి ఈమెకి డబ్బులు పంపేయండి, వీళ్ళు కష్టాల్లో ఉన్నారు, ఇతను మనం ఆదుకోవాలి అని పెడుతున్నారు. అంటే ఇతను ఏమన్నా అదే దేశభక్తుడేమో అనిపించింది నాకు. సో ఇదే మరి వాళ్ళకి కష్టాలు ఉండవా? వైసీపీ సోషల్ మీడియాలో అనేక మందిని తీసుకొచ్చారు, వాళ్ళకి ఫ్యామిలీలు ఉండవా? వాళ్ళకి సినిమా కష్టాలు ఉండవా? సో వీళ్ళది మాత్రమే ఇంత ఇదా? ఇతను యోధుడా, మిగతా వాళ్ళందరూ నీచులా? ఇది ఇప్పుడు ఈ డ్రామా జరుగుతుంది. ఇదేంటంటే కొత్త దానికి తెరలేపారు. జగన్ కూడా గతంలో ఇదే పని చేశాడు. జగన్ కూడా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం జగన్ కూడా చేశాడు. ఇప్పుడు వీళ్ళు దాన్ని కొత్త దీనికి తీసుకెళ్తున్నారు. వీళ్ళ వైపు నుంచి చేస్తే ఇతను ఒక యోధుడిలాగా, ఇతను ఒక త్యాగశీలిలాగా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటూ కూడా మన కోసం నిలబడ్డాడు చూడు, ఇట్లా కదా ఉండాలి తెలుగుదేశం, ఇతను ఒక ఆదర్శం లాగా, ఐడియల్ లాగా. అంటే ఎవరికి ఐడియల్ అయిపోయారో చూడాలి మనం. అంటే ఎంతగా రాజకీయాలు దిగజారిపోయాయంటే ఒక మహిళను, వాళ్ళ పిల్లల్ని అతి నీచంగా దూషించిన వ్యక్తి ఒక ఆదర్శ మానవుడైపోయాడు వీళ్ళందరికీ. అతన్ని ఆదుకోవడమే వీళ్ళ పరమ కర్తవ్యంగా భావించి ఎన్ఆర్ఐలు కూడా రంగంలో దిగి చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అనేది మనకు అర్థమవుతుంది. రెండవది, ఇతను అరెస్ట్ చేయడానికి రెండవ కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇతను కొడతారేమో. ఎందుకంటే ఎప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఈ స్థాయిలో ఒక వ్యక్తి మీద విరుచుకుపడలేదు. అంటే ఇతన్ని షేర్ చేశారు, గుర్తుపెట్టుకోండి అని షేర్ చేశారు. అగ్రెసివ్ అయిపోయారు. ఎప్పుడైనా ఒక సామెత ఉంది, పిల్లినైనా కూడా నువ్వు ఒక కార్నర్కి ఒక మూలకి నెట్టి కొడుతుంటే పిల్లి అయినా కూడా తిరుగుబడుతుంది. ఎవరైనా బలహీనుడైనా ఏం చేస్తాడు? అంతకంటే ఏమి లేనప్పుడు, పోయేదానికి ఏమి లేనప్పుడు, కార్ల్ మార్క్స్ కొటేషన్ ఉంది, మీకు ఐకింగ్ అండి, పోయేదానికి ఏమి లేదు, మీ దగ్గర బానిస సంఖ్యలు తప్ప అని. అలాగా వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమైపోయారు? మోహోకే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, 2 దెబ్బలు కొడతారు, జైళ్ళలో పెడతారు, మనోళ్ళు వచ్చి విడిపిస్తారు, బెయిల్ వస్తుంది, ఇంతకంటే ఏం చేస్తారు వీళ్ళు అని వాళ్ళు ఇంకా ఎక్కువ తిరగబడడం మొదలుపెట్టారు, ఇంకా ఆర్గనైజ్డ్ కావడం మొదలుపెట్టారు. నిజానికి ఒక రకంగా ఈ కూటమి ప్రభుత్వ చర్యల వల్లనే వైసీపీ 10 నెలల్లోనే వాళ్ళు అగ్రెసివ్గా మారిపోయారు. లేకపోతే 11 సీట్లు వచ్చి వాళ్ళ నాయకులంతా జైళ్ళల్లో లేకపోతే సైలెంట్ అయిపోయిన ఒక నేపథ్యంలో వీళ్ళయ్యే జగన్కి ఒక మంచి ఇది కల్పించారు. నిజానికి జగన్ పట్ల కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి ఉంది. 5 ఏళ్లుగా అధికారంలో మనల్ని పట్టించుకోలేదన్న ఒక తీవ్రమైన కోపం ఉంది జగన్ పట్ల. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళని నెట్టారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ పథకాలు అమలు నోచుకోకపోవడం, 6 హామీలను అమలు చేయలేకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలు, పవన్ కళ్యాణ్కి వీళ్ళకు మధ్య అంతర్యుద్ధం, వీటన్నిటి నుంచి డైవర్షన్ కోసం ఏం చేశారంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం, అరెస్టులు చేయడం, ఏదో ఒక డ్రామా చేయడం అనేది మొదలుపెట్టారు. కానీ అది రివర్స్ అయ్యి వైసీపీ స్ట్రాంగ్ వెళ్ళింది. ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ అంశంలో వీళ్ళ డొల్లతనం అనేది తెలిసిపోయింది. అంటే మనవాడేమో ఒక ఐడియలిస్టు, ఒక యోధుడు, ఒక వీరుడిలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇతన్ని. ఇతను ఏమంత యోధుడు అయిన పనులు చేశాడో నాకైతే తెలియదు.
ఒక మహిళను వాళ్ళ పిల్లల్ని తిట్టడమే ఇవాళ ఆదర్శంగా మారిపోయింది అనేది మనకు అర్థమవుతుంది.